వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని గ్యాడ్జెట్స్ అయితే మీకైతే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే ఈ స్మాల్ ఫ్రిడ్జ్ అయితే చూడండి, చాలా యూస్ ఉంటుంది. ఇది కార్లో పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్, మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కూల్ డ్రింక్స్ జ్యూస్ ఇలా ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అయితే చాలా చాలా యూస్ ఉంటుంది. అండ్ మనతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పేషెంట్స్ ఉన్నారనుకోండి మన ఇంట్లో, వాళ్ళ కోసం ఇలా షిఫ్టింగ్ బాత్రూమ్ సీట్ అయితే దొరుకుతుంది. సో ఇది వాళ్ళ బెడ్రూమ్లో కానీ లేదా వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ బెడ్ అండ్ సోఫా చూడండి, 2-in-1గా యూజ్ చేసుకోవడానికి ఈ ఫోల్డింగ్ బెడ్ అండ్ సోఫా అనేది చాలా యూజ్ ఉంటుంది. నైట్ టైంలో ఓపెన్ చేస్తే బెడ్ అయిపోతుంది, మార్నింగ్ టైంలో అయితే క్లోజ్ చేసామనుకోండి సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అంటే మనకి డబల్ సింగిల్ ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ కూడా దొరుకుతుంది. అండ్ ఇందాక మీకు సింగిల్ చూపించాను కదా, ఇది డబల్. చూడండి, జస్ట్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే డబల్ కట్ బెడ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లోస్ కూడా ఉన్నాయి కదా. అండ్ కింద వుడ్ చూసుకుంటే వుడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకేమైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కింద సెల్ఫ్ అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది కదా. అండ్ నైట్ టైంలో ఇలా యూజ్ చేసుకున్నాక మార్నింగ్ టైంలో ఎలా ఫోల్డ్ చేయాలనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇందాక డబల్ చూసాము, ఇప్పుడు సింగిల్ చూడండి, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో. అండ్ పిల్లో ఇలా పెట్టేసుకొని, అండ్ ఒక్కరు ఉన్నారనుకోండి ఒకరి కోసం అయితే యూజ్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. అండ్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి. చూడండి, నిజంగా సోఫా చాలా బాగుంది కదా బెడ్ కంటే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనేది ఇలా ఫోల్డింగ్ బాక్సెస్తో వస్తాయి. అండ్ మనకి ఎన్ని బాక్సెస్ తీసుకుంటే అన్ని సెల్ఫ్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మొత్తం కంప్లీట్ అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ నుంచి ఓపెన్ చేసుకొని ఇలా ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఒక బాక్స్ మోడల్లో ఉంటుంది. తర్వాత 1/1 సెట్ చేసుకోవాలి. సైడ్కి హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇలా లాక్ చేసుకొని మనం సెల్ఫ్ లాగా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ ఎక్కడైనా కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ సోఫా కవర్స్ విషయానికి వస్తే మాత్రం ఈ సోఫా కవర్స్ అనేటివి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎలాస్టిక్తో ఉంటుంది కాబట్టి మనం సోఫా కవర్స్ వేసిన తర్వాత అటు ఇటు కదలడం అలాంటిది అయితే ఉండదు. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన కలర్ డిజైన్ పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉంది, సెల్ఫ్లు కట్టించుకోలేము అనుకుంటే మాత్రం ఇలాంటి సెల్ఫ్ అనేది మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. ఆఫ్లైన్లో కూడా ఐకియాలో అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది. దీంట్లో మనకి 3-4 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను 2 కలర్స్ అయితే మీకు అయితే చూపిస్తాను. కిచెన్లో ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కిచెన్లో ఉన్న ఏ సామాన్ అయినా కానీ ఈజీగా నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు. ఇంకా డస్ట్ పడకుండా ఉండడం కోసం డోర్స్ కూడా ఉంటాయి. ఈ డోర్స్ అనేటివి క్లోజ్ చేసుకున్నాం అనుకోండి యూజ్ ఉంటుంది. చూసారు కదా స్మాల్ ప్లేస్లో ఎలా పెట్టాలి అనేది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో వెరైటీ అయితే ఉంది, ఆ వెరైటీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఈజీగా నీట్గా అండ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ బాటిల్స్ కానీ ఇంకే ఉన్నా నాన్ స్టిక్ ప్యాన్స్ ఇలాంటివి ఏ ఉన్నా కానీ ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో వైట్ కలర్ ఫోల్డింగ్స్ ర్యాక్ అయితే చూడండి. ఈ ర్యాక్ కూడా చూడడానికి లైట్ వెయిట్గా అనిపిస్తుంది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా 4 సైడ్స్ మనకి కింద టైర్స్ ఉండడం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు ఇంటిని క్లీన్ చేసామనుకోండి, క్లీన్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సెల్ఫ్ అయితే జరపలేం కదా. సో ఇలాంటి స్టాండ్ అయితే ఈజీగా జరిపేసుకొని క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అంతకుముందు తర్వాత ఎలా ఉందనేది కూడా కిచెన్లో మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సెల్ఫ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెల్ఫ్ వచ్చేసి కింద మనకి 3 సెల్ఫ్స్ అయితే ఉంటాయి. ప్రతి దానికి కూడా డోర్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన సెల్ఫ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అందులో ఏవైనా పెద్ద పెద్ద వస్తువులు ఉంటే పెట్టుకోవచ్చు. పైన కూడా మొత్తం పైన కూడా ఇలా ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది. అన్నీ స్టోర్ చేసుకున్న తర్వాత డస్ట్ పడకుండా ఉండడం కోసం అయితే ఖచ్చితంగా డోర్స్ ఉంటాయి కాబట్టి అండ్ చాలా నీట్గా ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ సెల్ఫ్ అయితే చూడండి,
చాలా తక్కువ ప్లేస్లో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే స్మాల్ సెల్ఫ్ అనేది 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టిష్యూ పేపర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం టిష్యూ పేపర్స్ కాకుండా బుక్స్ ఇలా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది. అండ్ ఈ సెల్ఫ్ కూడా చూడండి, ఈ సెల్ఫ్ వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్లో ఉంటుంది. 4 సెల్ఫ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. కిచెన్కి అయితే చాలా యూస్ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క వస్తువుని కూడా సింపుల్గా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. మైక్రో ఓవెన్ కూడా పెట్టుకోవచ్చు, చిన్న మైక్రో ఓవెన్. అండ్ దాని పైప్ కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి హోల్ ఉంటుంది. ఇంకా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే చాలానే దొరుకుతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, కిచెన్కి, హాల్కి ఇలాంటి సెల్ఫ్ పెట్టుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి, వైట్ అండ్ క్రీమ్ కలర్. ఈ క్రీమ్ కలర్ కూడా సేమ్ ఉంటుంది. ప్రతి డోర్కి కూడా గోల్డ్ కలర్ హ్యాండిల్ ఉంటుంది చూడండి, చిన్న రౌండ్ హ్యాండిల్ ఉంటుంది. అది అంటే మనం కొన్నిటికి పైనుంచి క్లోజ్ చేయొచ్చు, లేదా మిడిల్ నుంచి ఓపెన్ క్లోజ్ కూడా ఉంటుంది, సైడ్ నుండి కూడా ఓపెన్ క్లోజ్ కూడా ఉంటుంది. అండ్ సైడ్స్కి వచ్చేసి క్లిప్స్ కూడా ఇస్తారు. ఆ క్లిప్స్తో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిచెన్లో వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసుకున్నాం అనుకోండి, చూడండి ఈ మ్యాటు వాటర్ పడ్డ వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం గిన్నెలు తోమేసి స్టవ్ పక్కన పెట్టాలి అనుకుంటే చాలామంది ఇట్లా తోమిన తర్వాత వెంటనే ఇట్లా బోర్లిచ్చి పెడుతూ ఉంటారు కదా, ఇంకా అక్కడ వాటర్ పడి పడి మొత్తం ఇట్లా డ్రై అయిపోయి మరకల్లాగా గట్టి ఉండిపోతాయి. కానీ ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసామనుకోండి, చూడండి వాటర్ పడ్డగానే వెంటనే అబ్జర్వ్ చేసుకొని క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది కిచెన్లో. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ అనేది చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్లో కూడా దొరుకుతాయి. మనకు కావాల్సిన కలర్స్ అండ్ డిజైన్స్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కార్నర్కి కూడా సెల్ఫ్ ఎలా ఉంటుంది, వి షేప్లో ఉన్న, ఏ షేప్లో ఉన్నా అలా మనకి కట్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే క్వాలిటీ విషయానికి వస్తే సూపర్గా అయితే ఉంటుంది. సో ఇది కిచెన్లో వేయడం వల్ల కిచెన్కే లుక్ వస్తుంది. పాత కిచెన్ అయినా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని కనుక యూజ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేటివి అయితే వస్తాయి. ఆ టిప్స్ ఏంటనేది కొంచెం సేపు అయిన తర్వాత మీకు చెప్తాను. అండ్ ఇంకా కబోర్డ్స్లో కానీ, సెల్ఫ్లో కానీ ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా నీట్గా ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న బాటిల్స్ ఏవైనా ఉంటే, అంటే పికిల్స్ కానీ, ఇంకా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, ఇట్లా టొమాటో సాస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవచ్చు. కింద స్టవ్ పక్కన ఏమీ లేకుండా సింపుల్గా నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి అడ్జస్ట్ సెల్ఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. షూ స్టాండ్లో కూడా పెద్ద పెద్ద సెల్ఫ్లు ఉన్నాయనుకోండి, స్టాండ్ పెట్టుకుంటే ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్టాండ్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్, డిజైన్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను. వీడియో అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది, కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు కావాల్సిన ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాని గురించి టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే షేర్ చేస్తాను. అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ అండ్ డెలివరీ. దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నాం అనుకోండి, మనకంటే ముందు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అయితే కొంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తారు. 4 స్టార్, 5 స్టార్తో పాటు ఒరిజినల్ పిక్స్ కూడా ఇస్తారు. ఆ ఒరిజినల్ పిక్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒరిజినల్ పిక్స్ చూసిన తర్వాత మీకు తీసుకోవాలనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చదువుకున్న తర్వాత మీకు అప్పటికి కూడా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసి గుడ్డిగా నమ్మి మీరు ఆ ప్రోడక్ట్స్ అనేటివి అయితే తీసుకోకూడదు.